Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. యురేకా సకామిక ఈ టైటిల్ వింటేనే మనకు మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తొస్తారు. సో అంత ట్రెండింగ్లో ఉన్న టైటిల్ అది. ఈ సినిమాకి సగం సక్సెస్ అంతా టైటిల్లోనే ఉంది. యురేకా సకామిక. నాకు తెలిసి ఎవరికి ఐడియా కూడా రాలేదు మరి. మా సాకేత్ సాయిరామ్ గారికి ఎలా ఐడియా వచ్చిందో తెలియదు కానీ ఎక్స్ట్రాడినరీ టైటిల్ పెట్టాడు. ఆ టైటిల్లోనే సగం సక్సెస్ ఉంది. ఒకటేంటంటే ఈ సినిమా చిన్న సినిమా. అదే ప్రాబ్లం. సపోర్ట్ లేక, ఏ సపోర్ట్ కరెక్ట్ ఇవ్వక ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి మంచి సినిమాలు రిలీజ్‌కు నోచుకోక ఆగిపోతూ ఉన్నాయి. సో, ఈవెన్ ఇలాంటి మంచి సినిమా థియేటర్‌కెళ్ళాలి. కానీ ఓటీటీ వరకే వెళ్ళి సో, ఎలా అని ఆలోచించే టైంలో ఈ సినిమా కనెక్ట్ అయిపోయి ఈజీ సినిమా ద్వారా యూట్యూబ్‌కి రిలీజ్ అవుతుంది. నేను నమ్మేది ఒకటే ప్రెజెంట్ సోషల్ మీడియాకు మించిన ప్లాట్‌ఫార్మ్ అనేది ఇంకోటుండదు. అందువల్లే సోషల్ మీడియా వేదికగా 104 థియేటర్స్‌లో ఒక్కొక్క యూట్యూబ్ ఛానెల్ ఒక థియేటర్ అనుకుంటే 104 యూట్యూబ్ థియేటర్స్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 31 మార్నింగ్ 10:00కి. ఎలా సాధ్యం అని చెప్పేసి చాలామంది షాకింగ్‌లో ఉన్నారు గానీ, చెప్తున్నా కదా! ఒక మంచి పని చేయడానికి మనం పూనుకుంటే దేవుడు ఆటోమేటిక్‌గా సపోర్ట్ చేస్తాడు. టెక్నికల్‌గా ఈ 'యురేకా సకామిక' మూవీని వేరే లెవెల్‌లో షూట్ చేశారిది. సో, అది మీకు సినిమా రిలీజ్ అయితే గాని అర్థం కాదు. చాలా క్వాలిటీ ఉంటది సినిమా. ఎంత క్వాలిటీ అంటే థియేటర్ మూవీ. థియేటర్‌ని మనము పూర్తిగా చిన్న స్క్రీన్‌కి తీసుకొచ్చి యూట్యూబ్ థియేటర్‌గా మార్చి ఫస్ట్ టైమ్ 104 థియేటర్స్ నేను గర్వంగా చెప్పగలను. 104 థియేటర్స్‌లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. సో, టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటూ మనము చిన్న సినిమాల్ని కంటిన్యూగా రిలీజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. మీరు గమనించొచ్చు. 'సాలే' అనే సినిమా రిలీజ్ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూనే ఉన్నాం. క్వాలిటీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈజీ సినిమా ఫ్లో ఎలా ఉంటుందంటే లైన్ బై పోను వీక్లీ వన్స్ ఒక సినిమా ఉంటది. ప్రతి ఫ్రైడే ఒక సినిమా ఉంటది. ఇప్పుడేంటంటే మన డైరెక్టర్స్ అంతా సార్ బాగా పబ్లిసిటీకి క్లాష్ అవుతాం సార్ ప్రాజెక్టులన్నీ. కొంచెం వేరియేషన్‌లో రిలీజ్‌లు పెట్టండి అని చెప్తే 15 డేస్‌కి, 20 డేస్‌కి ఒక సినిమాని మనం రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆర్డర్ లైన్ బై లైన్ ఉన్నాయి. ఒక పక్క 'యురేకా సకామిక' 31కి రిలీజ్ అవుతుందా మార్నింగ్ 10:00కి. వెంటనే మరుసటి రోజు 'స్పార్క్' ఈవెంట్ ఉంది. 'స్పార్క్' సినిమా రిలీజ్ ఫంక్షన్ ఉంది. సో, అది రిలీజ్ అవ్వగానే ఇంకో ఫంక్షన్. అది రిలీజ్ అవ్వగానే ఇంకో ఫంక్షన్. జరుగుతూనే ఉంటాయి. మనము చెప్తున్నా కదా! నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. చిన్న సినిమా పండుగలు ఈసీలో చూస్తామని చెప్పేసి. అవి ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అందువల్లే 'సాకేత్ సాయిరామ్' గారు లాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్, గొప్ప టెక్నీషియన్ వాట్ నాట్ తను 24 డిపార్ట్మెంట్స్‌ని తను మేనేజ్ చేయగలడు. అనుకోకుండా ఆర్టిస్ట్ అయ్యాను, అనుకోకుండా టెక్నీషియన్ అయ్యాను చెప్తుంటారు గానీ, 'సాకేత్ సాయిరామ్' గారు ఆయనకు డిఫాల్ట్ తనకు మల్టీ టాలెంటెడ్ అనే ఒక వటవృక్షం లోపల ఉందది. అది ఇప్పుడు బయటకొస్తుంది అంతే తేడా. సో, నిజంగా ఆయనకొచ్చిన ఛాలెంజెస్ అంట నేను. ఏవి ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా నేను ఛాలెంజెస్ అనే అంటాను. ఆయనకొచ్చిన ఛాలెంజెస్సే ఆయన నిలబెడుతూ వెళ్తుంది. సక్సెస్ అనేది ఏదో చెప్పి రాదు. ఏదో ఒక రూపంలో మనకు తెలియకుండా వస్తుంది. నాకు తెలిసినంత వరకు 'ఈజీ' సినిమా కలవడమే సాకేత్ సాయిరామ్ గారి అతిపెద్ద సక్సెస్. సో, 'ఈజీ' సినిమా ఆ సపోర్ట్ తీసుకునేసి ఎంత ఎదుగుతారో మీరు ముందు ముందు చూస్తూ ఉంటారు. సాకేత్ సాయిరామ్ గారికి తన బలం తనకు తెలీదు. నాకు తెలిసినంతగా ఆయన బలం నాకు తెలిసినంతగా ఆయనకు తెలియదు. ఎలా నడిపించాలి సాకేత్ సాయిరామ్ గారిని, ఏ రేంజ్‌లో కూర్చోబెట్టాలనేది నేను పూర్తిగా ఆయన టోటల్ లైఫ్‌ని పూర్తిగా నేను సెటప్ చేసి ఉంచాను నేను. స్టెప్ బై స్టెప్ అంటే మాకున్న అండర్‌స్టాండింగ్ అంతా ఇంత కాదు. సో, నేనంటే చాలా షార్ట్ పీరియడ్‌లో నాకు బాగా క్లోజ్ అయిన టెక్నీషియన్స్ ఎవరైనా ఉన్నారంటే సాకేత్ సాయిరామ్ గారు. అంత అంటే నేను తనని పెద్దగా స్టడీ చేసింది కూడా లేదు.
సింపుల్‌గా చెప్పాలంటే ఈవెన్ 1 డేలో మేము కనెక్ట్ అయిపోయాం. అంటే సేమ్ మెంటాలిటీ. ఒకటే విధంగా ఆలోచిస్తాం. 10 మందికి సపోర్ట్ అవుదాం అన్నట్టు ఉంటాం. సో, నాకు వర్క్ వచ్చు గదా! నా ఇగో ఇంత అని చెప్పి తను చేసిన వర్క్స్ కావచ్చు, చేసిన సినిమాలు కావచ్చు, వచ్చిన అవార్డ్స్ కావచ్చు. తను నిజంగా ఆ ఇగో తను పెట్టుకుంటే తను వేరే లెవెల్ అసలు ఎవరితో కూడా పెద్దగా కలవడు. కలవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ వచ్చిన ప్రతి మనిషి నన్నే కాదు. వచ్చిన ప్రతి మనిషిని తను ఎంతగా గౌరవిస్తాడంటే, ఎంత రెస్పెక్ట్ చేస్తాడంటే, ఆయన్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. అంత గొప్ప మనిషి. నేనదే చెప్తున్నాను. ఈసీలోకి ఒక అద్భుతమైన టెక్నీషియన్ వచ్చాడు. ఆ టెక్నీషియన్‌కి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిది ఉంది. అందువల్లే ఆయన తను చేసిన 'యురేకా సకామిక' డైరెక్ట్ చేసిన సినిమాని చాలా గ్రాండ్‌గా సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి సినిమా ఫ్యామిలీ మెంబర్ మీద ఉంది. అంతే కాకుండా సినిమా రిలీజ్ చేసిన ప్రాసెస్‌లో స్టార్టింగ్ స్టేజ్‌లోను, మిడిల్‌లోను, ఎండింగ్ స్టేజ్‌లోను అంటే టైటిల్స్ దగ్గర, ఇంట్రోల్ బ్యాంక్ దగ్గర, ఎండ్ కార్డ్స్ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటది. ఫైనాన్షియల్‌గా తన చిన్ని పొట్టను నింపడానికి మనమందరం రెడీ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి టెక్నీషియన్‌లకి ఫైనాన్షియల్‌గా మనం సపోర్ట్ అవుతే చాలా మంచి సినిమాలు చేస్తారు. వద్దన్న సినిమాలు చేస్తారు. సో, ఎంత వద్దనుకున్నా గూడా తను ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాడు. రైట్. ఓకే అనుకుంది. సెకండ్ ప్రాజెక్ట్ చేశాడు. ఆగారా? మూడో ప్రాజెక్ట్ చేశాడు. చేస్తూనే ఉంటారు. ఇక ఈ సినిమా కనెక్ట్ అయిపోయింది. ఇక ఆయన సినిమాలు ఆపడం ఎవడి వల్ల కాదు. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ పక్కన పెట్టండి. సినిమాలొస్తూనే ఉంటాయి. 'సాకేత్ సాయిరాం' గారితో సినిమాలు చేయిస్తూనే ఉంటాను. ఆయన ఇన్ని రోజులు నేను నన్ను ఖాళీ కూర్చోబెట్టారు, ఖాళీ కూర్చోబెట్టారు అన్నారు గదా! మీకో విషయం తెలుసా? వన్స్ నేను 5 సినిమాలు డైరెక్షన్ ఇచ్చి, 200 సినిమాలు మ్యూజిక్ ఇచ్చిన తర్వాత, తను నాకు ఫోను చేయడానికి కూడా ఖాళీ లేడు. అంత బిజీ అయిపోయాడు. సో, ఎక్కడో చోట బ్రేక్ వస్తదంటారు గదా! ఆ బ్రేక్ ఇదే అనుకుంటున్నాను. సో, 'సాకేత్ సాయిరాం' గారు మీరెప్పుడు హాయిగా ఉండాలి సార్. మీరు అలా మీ నవ్వు నాకు చాలా ఇష్టం. ఎంత కల్మషం లేకుండా నవ్వుతారంటే, అంత బావుంటది తను. నేను తనొచ్చినప్పుడు గావచ్చు, మాట్లాడేప్పుడు గావచ్చు, తను నవ్వే విధానం గావచ్చు, అవన్నీ నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ జేస్తూ ఉంటాను. తన నవ్వుని నేను ఎంజాయ్ జేస్తూ ఉంటాను. ఆ నవ్వు 24 గంటలు మీ మొహంలో ఉండాలి. మీరెప్పుడు బిజీగా ఉండాలి. మా టెక్నీషియన్‌గా, మా ఆర్టిస్ట్‌గా మీరు ఆర్టిస్ట్‌గా ఇదేదో ఒకటి చేసిపోదాం అనుకున్నారు. నేను ఆల్రెడీ కొన్ని రౌండ్‌లేసుంచాను మీకు. అంటే మీ ఆర్టిస్ట్‌గా మిమ్మల్ని రౌండప్ చేసుంచాను. మీ చేత డిఫరెంట్ క్యారెక్టర్‌లు చేయించే బాధ్యత నేనే తీసుకుంటున్నా. మీరు పొరపాటున చేశారు ఆ క్యారెక్టరు. మీరు పొరపాటున చేసి చాలా మందికి లైఫ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి ఆర్టిస్ట్ మీలో ఉన్నారు. ఆ ఆర్టిస్ట్‌ని కూడా మేము వాడేసుకుంటాం. ఈ సినిమా మొత్తం అందరిని వాడుకోవడమే ఉంటది. చాలామంది వాడుకుంటున్నారు, ఖచ్చితంగా ఇక్కడ టాలెంట్‌ని వాడుకుంటేనే అందరూ బయటకొస్తారు. సింపుల్ థింగ్. మిమ్మల్ని కూడా వాడడం తప్పదు. ఖచ్చితంగా వాడేస్తాం. ఆర్టిస్ట్‌గా, టెక్నీషియన్‌గా, డైరెక్టర్‌గా మొత్తం మీలోని జ్యూస్ ఎంతుందో మొత్తం పిండేస్తాం. అవార్డులు మేము వస్తాయో రాదో నాకు తెలీదు గానీ, కమర్షియల్‌గా మాత్రం పిండేస్తాం. మీరు చెప్తున్నా గదా! మిమ్మల్ని పిండే కొద్దీ ఒక వటవృక్షంలాగా మీరు ఎదుగుతూ ఉంటారు. కొన్ని వందల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి మీరు ఫుడ్ పెట్టబోతున్నారు గుర్తుపెట్టుకోండి. మీ చేతి నుంచి చాలా మందికి భవిష్యత్తు వస్తుంది. ఆ భవిష్యత్తు రావాలని 'యురేకా సకామిక' గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి రీజన్ కూడా అదే. నాకు తెలిసి 2 మిగతా 2 సినిమాలు గూడా చాలా సింపుల్‌గా డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ సినిమాకి మాత్రం ఒక గ్రాండియర్ అట్మాస్ఫియర్ ఇస్తూ 104 థియేటర్స్‌లో, యూట్యూబ్ థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇది ఎలా సాధ్యం అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే యూట్యూబ్ రూల్స్ ఒప్పుకోవు గదా! ఈసీలో రిలీజ్ చేస్తే ఓకే గానీ, ఇవన్నీ కనెక్టివిటీ ఎలా సాధ్యం ఇది? ఇన్ని సినిమాలు అట్ ఎ టైమ్ అంటే ఇన్ని థియేటర్‌లు అట్ ఎ టైమ్ ఎలా రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. సీక్రెట్. బిజినెస్ సీక్రెట్. కానీ రిలీజ్ అవుతూనే ఉంటాయి. టైమ్ టు టైమ్ మీకు అన్ని ఛానల్స్‌లోకి 'యురేకా సకామిక' సినిమా వచ్చేస్తుంది. టైమ్ టు టైమ్ రిలీజ్ అవుతుంది. కానీ మన యూట్యూబ్ ఎవరైతే మనము కనెక్టివిటీ అయ్యారో వాళ్ళందరూ చేయాల్సిందేంటంటే ఇండివిడ్యువల్‌గా వీడియోస్ చేయండి. 'యురేకా సకామిక' సినిమాకి సపోర్ట్ అవ్వండి. ఇండివిడ్యువల్‌గా మీరు వీడియోస్ చేస్తూ సో, మన ఛానల్‌లో పలానా టైంకి రిలీజ్ అవుతోంది.
ఇలా అని చెప్పేసి ప్రాసెస్ అంతా మీరు యూట్యూబ్ వీడియోలు చేసి అందరినీ మోటివేట్ చేసుకుంటే మీ సబ్స్క్రైబర్స్ అంతా ఇంకా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఇలాంటి గొప్ప సినిమాలు ఆడాలి. వాళ్ళకు చెప్తున్నా కదా! వాళ్ళ చిన్ని పొట్టలు నిండుతూ ఫైనాన్షియల్‌గా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటే మరిన్ని సినిమాలు చేస్తారు. మనందరికీ సపోర్ట్ చేస్తారు. మనలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు సర్వైవ్ కావాలంటే ఇలాంటి గొప్ప టెక్నీషియన్స్ సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి. 'వారణా సూర్య' పక్కన కూర్చున్నారు గదా! ఆయన ఎదుగుదలను ఆపడం ఎవడి వల్ల గాదు. రాసి పెట్టుకోండి. సినిమా ఇండస్ట్రీకి ఆల్రెడీ తను గొప్ప టెక్నీషియన్. ఆ గొప్ప టెక్నీషియన్‌ని కమర్షియల్‌గా పరిచయం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. లవ్ యూ సార్. మీరు ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, మీరు చేసే వర్క్ కావచ్చు, ఈసీకి మీరిచ్చే సపోర్ట్ కావచ్చు, అది నేను మాటల్లో చెప్పలేను. ఎంత చెప్పినా తక్కువే. మీలాంటి టెక్నీషియన్ మాకు దొరకడం అనేది నిజంగా ఈసీకి వరం అది. సాకేత్ సాయిరాం గారు ఈసీకి ఒక వరం, గొప్ప వరం. అలాంటి టెక్నీషియన్ ఈసీలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. లవ్ యూ సార్. యురేకా సకమేక డోంట్ మిస్ అక్టోబర్ 31వ తేదీ, అక్టోబర్ 31 మార్నింగ్ 10:00కి షార్ప్ 104 థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. మీ వారణాసి సూర్య. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్ చేయండి. ఇంకా ఛానెల్స్ ఇంకా రావాలి. యూట్యూబ్ థియేటర్స్ ఇంకా జనరేట్ అవుతూ 10,000 థియేటర్ల టార్గెట్‌గా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. లవ్ యూ. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.